మొన్న ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక 2007లో ధోని సారథ్యంలో మొదటిసారి కప్పు గెలిస్తే 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో రెండోసారి టీమిండియా కప్పు గెలిచింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మూడో టైటిల్ నెగ్గింది. సూర్య సారథ్యంలో ఈ టోర్నీ అంతటా భారత్ అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఫైనల్లో సంజు శాంసన్ ఆట తీరు హైలైట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ విజయోత్సాహంలో ఉండగానే తదుపరి టీ20 ప్రపంచ కప్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో పెరిగింది. 2026 టీ20 ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజులకే ఐసీసీ 2028 ప్రపంచ కప్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ టోర్నీని ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2028 అక్టోబర్ లో ప్రారంభమై నవంబర్ చివరి వరకు జరుగుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 2022లో ఈ టోర్నీని నిర్వహించగా న్యూజిలాండ్ మొదటిసారి ఈ టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియాతో కలిసి ఆతిథ్యం ఇవ్వబోతుంది. వేదికల జాబితా ఇంకా వెలువడినప్పటికీ కొన్ని ప్రముఖ స్టేడియాల పేర్లు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్ ఓవెల్ మరియు పెర్త్లోని స్టేడియాలు ఉండే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ లో ఆక్లాండ్, వెల్లింగ్టన్, క్రైస్ట్ చర్చిలలో ఈ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. ఇక 2028లో కూడా మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఇందులో 12 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. ఇక మరో 8 జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన 8 స్థానాల కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు నిర్వహిస్తారు.